ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మిమ్మల్ందరూ కూడా ఈ మండల కాల ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. 70వ క్రీస్తు శకంలో రోమన్ సేనాపతి టైటస్ యెరూషలేముపై దాడి చేసినప్పుడు సొలొమోను మందిరాన్ని తగలబెట్టిన వాడిగా ఉంటున్నాడు. చరిత్రకారులు గమనించి ఒక వేదనకరమైన వాస్తవమును వారు చూచిన వారిగా ఉంటున్నారు. మందిర ప్రాంగణంలో ఆరాధికులతోనూ భక్తులతోనూ నిండినట్లుగా లేదు గాని అక్కడ అనేక మంది వ్యాపారులతోనూ రూకలు మార్చే వారితోనూ వ్యాపార కోలాహములతోనూ ఆర్భాటములతో నిండి ఉన్నట్లుగా అక్కడున్న వారికి దొరికిన కొన్ని ఆధారాలతో వారు నిర్ధారణ చేసిన వారిగా ఉంటున్నారు. రోమియోలు రాకముందే ఆ మందిరము దాని ఆత్మను పోగొట్టిన వారిగా ఉంటున్నారు. ప్రియులరా, ఈ ఉదయము మనలను మనం ఒక ప్రశ్నించుకునే వారిగా ఉండాలి. దేవుని మందిరానికి అతిపెద్ద ముప్పు ఏదైనా ఉన్నది అంటే అది బయట ఉన్న శత్రువుతో కాదు కానీ లోపల ఉంటున్న మన యొక్క అసహ్యమైన అనీతికరమైన అహంకారమైన కార్యములను బట్టే అది పెద్ద ముప్పుగా ఏర్పడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రయాణమై వెళ్తూ తన పరిచర్యలో అనేకమైన స్థలములలో తను వెళ్ళడము గమనిస్తుంటున్నాం. తను మార్గ మధ్యలో మందిరపు ప్రాంగణంలోనికి వెళ్ళి అక్కడ నేరుగా ఉద్దేశపూర్వకంగా అక్కడుంటున్న ప్రతి ఒక్కరిని చూచి ఎంతోగానో కలత చెందిన వాడిగా ఉంటూ రూకలు మార్చేవారు అక్కడున్న భక్తులు పేదవారను అన్యాయముగా దోచుకుంటున్న వారిగా ఉంటున్నారు. చాలామంది యాత్రికులు వారిని విశ్వాసమును దేవుని సమీపించాలనే విశ్వాసమును వారికి కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ మందిరములో ఉంటున్న ఇట్టి వ్యాపారవేత్తలంతా కూడా వారి భక్తికి అడ్డుగా నిలిచిన వారిగా ఒక దొంగల గుహగా మార్చిన వారిగా ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు గమనించిన వారిగా ఉంటున్నారు. అందును బట్టే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనంలో మీ పండుగలను మీ భక్తి విశ్వాసములను మీ సభలను మీ స్తుతి కీర్తనలను ఇవన్నీ కూడా నాకు అసహ్యముగా ఉంటున్నది అంటూ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధత మౌనముగా నిలిచి ఉండదు ప్రియులారా, ఉండదు. అది కదులుతుంది, ఎదుర్కొంటుంది, అది ప్రొటెస్ట్ కూడా చేస్తుంటున్నది. ప్రభువు తన మందిరంలో ప్రవేశించినప్పుడు అందరినీ అక్కడున్న వారిని దయచేసి మీరు వెళ్ళండి అంటూ విజ్ఞాపన చేసిన వాడుగా కాదు కానీ బల్లలను తిరిగివేసి కొరడాలతోనూ వారిని వెళ్ళగొట్టిన వాడిగా ఉంటున్నాడు. చాలా సందర్భంలో మనము కూడా ఇటువంటి కార్యములలో కాంప్రమైజ్ అయ్యే వారిగా ఉంటాం. కానీ దేవుడు ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే మన పరిశుద్ధతకు కాంప్రమైజ్ కలిగినప్పుడు మన జీవితము పాతాళంలోనికి నడిపించే విధముగా ఉంటున్నది అంటూ గుర్తు చేస్తుంటున్నది. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనంలో నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరముగా పిలువబడుతుందని సెలవిచ్చిన వారిగా ఉంటున్నాడు. అదే ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనంలో దానిని దొంగల గురగా మార్చిన వారిగా ఉంటున్నారు అంటూ సెలవిచ్చుంటున్నారు. ఈ ఇద్దరి ప్రవక్తల యొక్క ఆలోచన ఉద్దేశము దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలము మందిరము దానిని ఆ పరిశుద్ధతకు చాలా ప్రాధాన్యత కలిగి ఉండాలి. అది అవిశ్వాసులుగా నిర్లక్ష్యముగా చేయవలసినవి చేయక చేరానివి చేస్తూ దేవునికి ఉగ్రతను కోపాన్ని పుట్టించే విధముగా మన క్రియలు కలిగి ఉంటున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. అందును బట్టే ఆరాధనను క్రీస్తు నుండి వేరు చేయలేం. అక్కడున్న ప్రధాన యాజకులు మరియు శాస్త్రులు విన్నారు. ఈ మాటను గమనించిన వారు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నాశనము చేయడానికి కుట్ర పన్నుతూ ఆలోచించిన వారిగా ఉంటున్నారు. ఎందుకంటే ఆయన యొక్క పరిశుద్ధత వారి యొక్క అవినీతిని బయట పెట్టే విధముగా ఉంటుంది. కాబట్టి వారి యొక్క అవినీతి బయట పెడితే వారు నశించిపోయే వారిగా ఉంటారు. కాబట్టి దానిని బట్టే వారు ప్రభును ద్వేషించడము ప్రారంభించిన వారిగా
ఆయనను హతము చేయాలని తలంచిన వారిగా ఉంటున్నారు. ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే, మన హృదయము దేవుని యొక్క స్థలముగా, మందిరముగా ఉంటున్నదా? ఒకవేళ ఆయన మందిరముగా, ఆయనను నమ్ముచున్న భక్తులుగా మనం పిలువబడుతూ, అందులో అనేకమైన రూకలు మారుస్తూ, అన్యాయమును, అక్రమమును, దౌర్జన్యమును, హింస, ద్వేషము, శరీర కార్యములను ఉంచుకొని దేవుని ప్రార్థించువారిగా, స్తుతించువారిగా ఉంటున్నామా? మన ఆరాధన దేవునికి అంగీకారముగా ఉంటున్నదా? లేదా అసహ్యకరంగా ఉంటున్నదా? అందును బట్టే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు భక్తుడు ఏమంటాడంటే, మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకొనుడి. నిజమైన ఆరాధన, నిజమైన స్తుతి, సమర్పణ, నిజమైన జీవితము సమర్పించినప్పుడే అది ఒక అర్థం అనేది కలుగుచుంటున్నది. ప్రియులరా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 14వ వచనంలో, గుడ్డివారు, కుంటివారు మందిరంలో ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వారిని స్వస్థపరిచెను. దేవుని యొక్క మందిరంలో స్వస్థత, సమాధానమును, సాక్ష్యమును, సంపూర్ణతన కలిగే చోటుగా దేవుడు నిర్మించిన వారిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా అనే ప్రశ్న ఈరోజు ప్రభువు మనకు వేసినప్పుడు, ఈ మందిరంలో దేవుని కొరకు ఏ స్థానం ఇచ్చేవారిగా ఉంటున్నాం? ఈ మందిరమును ఏ విధముగా పవిత్రముగా, పరిశుద్ధముగా ఉంచేవారిగా ఉంటున్నాం? ఈ మందిరమును ఆయనకు అసహ్యకరంగానా, అంగీకారంగా ఉంచేవారిగా ఉంటున్నామా అనేదే నేడు మనము ప్రశ్నించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు దేనినైనా సహించువాడిగా ఉంటాడు కానీ, ఆయన పరిశుద్ధతను మాత్రము ఎన్నటికి కూడా కాంప్రమైజ్ అయినట్టుగా లేనట్టుగా పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఆయన పరిశుద్ధమైన మందిరముగా, సజీవమైన యాగముగా మనలను మనం సమర్పించుకుంటూ, నూతన మనస్సును పొందుకుంటూ, మన విశ్వాసాన్ని పునర్నిర్మించుకొని ఆయనలో నూతన సృష్టిగా జీవించే కృప త్రియేక దేవుడు మనకు అనుగ్రహించి కాపాడను గాక. ఆమెను ప్రార్థించుదాము. మహా గొప్ప కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభ, మా దేహమును నీ యొక్క ఆలయముగా మార్చిన దేవుడగా అంటున్నావు. ఈ పరిశుద్ధమైన దేవాలయంలో నిన్ను మాత్రమే స్తుతిస్తూ, నిన్ను మాత్రమే ఆరాధిస్తూ, నిన్ను మాత్రమే గణపరుస్తూ, నిన్ను మాత్రమే సేవించేస్తూ, యథార్థ భక్తి విశ్వాసంతో నిన్ను కనపరిచే కృపను మాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాకు కావలసిన బలము, విశ్వాసము, జ్ఞానము, తెలివిని మెండుగా దయచేయండి. ఈ లోకమును, లోకములో ఉన్న వాటిని దేనిని ప్రేమించక, ఉన్నతమైన అనుకూలమైన పరిశుద్ధ నీ చిత్తమును మాత్రమే అనుకరిస్తూ వెంబడిస్తూ నువ్వు నడిపింపును మాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి, మాలున్న ప్రతి శరీర కార్యములను ఆ సిలువకు వేస్తూ, ఇదిగో ఆత్మ ఫలములతోనూ, ఆత్మ వరములతోనూ, ఆత్మలో మేము సంపూర్ణులుగా ఎదుగుతూ, నీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండే కృపా విశ్వాసము మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.